జేబీ అందరికీ. నా పేరు పులి కల్పన. నేను దళిత భోజన ఫ్రెండ్ నుంచి వచ్చాను. ఈ ఉపాధి హామీ కూలీలని రక్షించుకోవాల్సిన ప్రభుత్వము అసలు కాల రాస్తున్నారు. అంటే ఇందులో మహిళలు ఎక్కువ శాతం ఉంటారు. గ్రామాలలో వెళ్ళి చూస్తే కనుక అన్ని చాలా పనుల కన్నా చూస్తే ఇందులో మాత్రమే ఎక్కువ మహిళలు ఉంటారు. రెండోది సమాన వేతనం ఉంటుంది. మగవాళ్ళతో సమానంగా ఇందులో కూడా ఉండదు. ఇందులో మాత్రమా వేతనం సమాన వేతనం ఉంటుంది. ఇది మహిళల్ని కింద పరచడం. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఈ జాతిపిత పేరు తీసేసి ఆయనను అవమానపరచడము, ఆ చట్టాన్ని కాల రాయడము, రెండోది మహిళల్ని కూడా అభివృద్ధి వైపు రానియకుండా చేయడం. మళ్ళీ తిరిగి మహిళలు వంట ఇంటికే పరిమితం అవ్వాలి, వంట ఇంటికి కుందేలుగానే అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చేసిన పెద్ద కుట్ర. ఇది మహిళలను మళ్ళీ మనువాదం వైపు తీసుకెళ్లడం. ఈ మహిళలు ఏం చేస్తున్నారంటే ఈ 100 రోజుల పని వలన వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు. ఎక్కడన్నా అప్పు పుడుతుంది, కొంచెం కడుపు నిండా తింటారని కూడా లేదు. ఒక గంజి పొయ్యగలుగుతుంది ఆ తల్లి. ఒక గంజి పొయ్యనీయకుండా ఆ కడుపు కొట్టడమే ఇప్పుడు చేసే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసే కుట్ర. ఈ కుట్రని తిప్పికొట్టడానికి ప్రతి సంవత్సరం కూడా మేము చాలా రకాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఆ ప్రజలను కూడగట్టుకొని 100 రోజులు ఢిల్లీలో ధర్నా కూడా చేసినాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 60 రోజుల 100 రోజులని ప్లాన్ చేసి 60 రోజుల వరకు మేము ఆ ధర్నాన్ని తీసుకెళ్లడం కూడా జరిగింది. అనేక రాష్ట్రాల నుంచి కూడా గ్రామాల నుంచి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి కూలీలు తరలి వచ్చి ఆ ఎర్రటి ఎండలో ధర్నా చేసి ఆ చట్టాన్ని వాళ్లకు తిప్పికొట్టడం జరిగింది. అంటే వాళ్ళు చేసే కుట్రని తిప్పికొట్టి ఆ చట్టాన్ని కాపాడుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇది పేదవాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆదానికి అంబానికి ఏ లాభం చేయాలనో ఆ ప్రయత్నంలోనే వాళ్ళు ఉంటారు, కానీ ప్రజలను కాపాడే ప్రయత్నం ఉండరు. ఈ మోడీ అమిత్ షా అమ్మడంలో ముందుకుంటారు. కొనడానికి వాళ్ళ మనుషులే ఆదాని అంబానీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రజల వైపు, ప్రజలకు ఏం చేయాలి, మంచి చేయాలి, ఎట్లా చేయాలి అని ప్రజల బాధలు, ప్రజల కష్టాలు, వాళ్ళ కన్నీలు వాళ్ళకు అర్థం కాదు. ఒకసారి తీసుకొస్తారు ఎన్ఎంఎంఎస్ఎం తీసుకొస్తారు, ఒకసారి ట్రోల్ కెమెరాని తీసుకొస్తారు, ఒకసారి రెండుసారి ఫోటో తీయాలి. ఏదో ఒక రకంగా కుట్రలు ఈ పేదవారి కడుపు కొట్టడం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాన్ని తిప్పికొడుతూ మేము కూడా ఉంటాము. నువ్వు ఎంతటి కుట్ర చేసినా మాకు కూడా తిప్పికొట్టడం మాకు వచ్చు. నువ్వు వెనకకు తగ్గకపోతే ఈ 400 సీట్ వస్తే మేము రాజ్యాంగానే మారుస్తామన్నప్పుడు నీకు ఎట్లా బుద్ధి చెప్పామో, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు తీసేసి నువ్వేదో కొత్తగా విబి జీ రామ్జీ అని పెట్టావు. జీ రామ్జీ వలన ఏం ఉపయోగం వస్తుందో ఈ ప్రజలకు, ఈ పేద ప్రజలకు, ఈ మహిళలకు. ఒంటరిగా ఉండే మహిళలే చాలా వరకు వెళ్తారు గ్రామాల్లో ఈ పనికి. వికలాంగులు వెళ్తారు, ఎక్కడ పని దొరకని వాళ్ళు వెళ్తారు. వలస కూలీలు ఆపే పనిని వాళ్ళకి ఎట్లా ప్రయోజనం చేయాలి, 100 రోజులు 200 రోజులు కూలీ ఇవ్వాలి, కనీస వేతనం 600 ఇవ్వాలి, అట్లాంటి ఆలోచన చేయాలి నువ్వు. కానీ వీళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను తప్పకుండా మేము తిప్పి కొడతాము. తిప్పి కొట్టడం మాకు వచ్చు కాబట్టి ఇది మాత్రం నువ్వు ఈ రామ్జీ అనేది అది ఎంతవరకు ప్రజలకు మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు రామ్ పేరుతోటి రకరకాలుగా కుట్రలు, చాలా రాజకీయాలు చేస్తా ఉన్నావు. మొన్న చూస్తే కూడా ఇప్పుడు మన తమిళనాడులో ఒక దీపం పెట్టాలని చెప్పేసి ఒక మసీదుని పలగొట్టాలి, దీపం పెట్టాలని చేసి తమిళనాడు ప్రజలు ఎట్లా తిప్పికొట్టారా నిన్ను, సేమ్ అదే విధంగా ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్ కూడా తిప్పికొడతాం. కాబట్టి ప్రజలకు న్యాయం జరిగే వైపు వెళ్ళాలని చెప్పేసి మా డిమాండ్.